వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళేమీ పద్ధతిగా జరగలేదు. ఇక సాంగ్యాలు ఎలా జరుగుతాయనుకుంటున్నారండి? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అన్న మాటని అడ్డు పెట్టేసుకుని రూపాయి కట్నం ఇవ్వకుండా అత్తారింటికి పంపించేయచ్చు అనుకుంటున్నారా? అంత అవసరం మాకేమీ లేదు. తనకేమివ్వాలో పద్ధతి ప్రకారం అవి మేమిస్తాం. ఏమిస్తారు? ఎంతిస్తారు? ఆ రోజు నేనేమి ఇవ్వద్దు అని చెప్పాను. ఇప్పుడు నేనే అడుగుతున్నాను. నీ చెల్లెలు నా ఇంట్లో కాపురం చెయ్యాలి అంటే మా స్థాయికి తగ్గట్టుగా మీరేమివ్వగలుగుతారు? పెళ్ళైన తర్వాత మా చెల్లెలికి మేము ఏమి ఇవ్వాలనుకున్నామో అది ఖచ్చితంగా తనకే ఇస్తాం. హే రాఘవా, ఎలా కనిపిస్తున్నాను నేను? నీ చెల్లెల్ని నా కొడుకు చేసుకోవడం వల్ల నేను నష్టపోయిందెంతో తెలుసా? అక్షరాల 500 కోట్లు. నా అన్నకున్న ఒక్కగానొక్క కూతుర్ని నా కొడుక్కిచ్చి చేసినట్టయితే ఆ ఆస్తి మొత్తం నాదయ్యేది. అలాంటిది నా కొడుకుని నీ ఇంటి అల్లుడిని చేసుకుని 20 సవర్ల బంగారం ఇస్తావా? 20 లక్షలు 30 లక్షల్లో డబ్బిస్తావా? అవన్నీ కుదరదు. మమ్మీ, ఈ టాపిక్ ఏంటి అసలు? ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వుండరా. మర్యాద లేని చోట మర్యాద అడిగి తీసుకోవాలి. నువ్వు చెప్పు రాఘవా, నువ్వేదో భిక్షం వేస్తే వేసినట్టు తీసుకోవడానికి ఈ రుద్రాణి అంత చీప్గా ఏం లేదు. ఏమండి, మేము ఇవ్వగలిగేది ఇస్తాము అని చెప్పాం. దానికి భిక్షం అది ఇదని మాట్లాడకండి. మీకేం కావాలో అది చెప్పండి, ఇవ్వగలమో లేదో చెప్తాం. నీ చెల్లెలు నా ఇంటి కోడలుగా ఉండాలన్నా, నా కొడుకుతో కాపురం చెయ్యాలి అన్నా నాకు 50 కోట్లు కావాలి. యాభై కోట్ల? 50 కోట్లేంటి వదినా? అది మీ స్థాయి. యాభై కోట్లు అన్న మాటకే ఉలిక్కి పడిపోతున్నారు మీరంతా. కానీ నా ఇంటికి మాత్రం మీ అమ్మాయి కోడలుగా రావాలంటే, నా కొడుకుతో కాపురం చెయ్యాలి అంటే అవేవీ కుదరవు. నాకు 50 కోట్లు ఇస్తేనే మీ అమ్మాయి నా ఇంటి కోడలుగా వస్తుంది, కాపురం చేస్తుంది. మమ్మీ, 50 కోట్లంటే తమాషాగా ఉందా? వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాకపోతే ఎందుకు ఇవన్నీ? నువ్వు నోర్మోయ్. ప్రతి దానికి అడ్డుపడుతూ ఉంటావు. నీకు నచ్చింది నువ్వు చేశావు, నాకు నచ్చింది నేను తీసుకోవాలి కదా. ఇన్నాళ్ళు కోల్పోయిన నా గౌరవాన్ని తిరిగి నేను సంపాదించుకోవాలి అంటే ఎంత కట్నం తీసుకుని మీ కోడలు మీ ఇంటికొచ్చింది అని నలుగురు నన్ను అడుగుతూ ఉంటే నేను గర్వంగా చెప్పాలి అంటే నేను డబ్బు తీసుకునే తీరాలి. రాఘవా, 50 కోట్లు ఇస్తేనే అది పెళ్ళి అని నేను ఒప్పుకుంటాను. నీ చెల్లెల్ని కోడలుగా ఒప్పుకుంటాను. లేదు అంటే అది పెళ్ళే కాదు, నీ చెల్లి నా ఇంటి కోడలు కాదు. మమ్మీ ప్లీజ్, నా మాట విను. ఏంట్రా వినేది? బా, ఇలా రా మమ్మీ. రే, రా. సిద్ధు, సిద్ధు. ఏంటి మమ్మీ నువ్వు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నా విషయంలో నువ్వు ఇలా బిహేవ్ చేస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను చెప్పినట్టు నువ్వు వినుంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను వినేదాన్ని. వద్దు వద్దు అంటుంటే వెళ్ళి ఆ వంటలు చేసుకునే వాళ్ళ ఇంటి పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. నలుగురిలో నా కోడలు ఎవరు అని
చెప్పుకోవడానికే నాకు ఇబ్బందిగా ఉంది. అందుకని చెప్పి కోట్లలో కట్నం అడుగుతావా? వాళ్ళ దగ్గర కోట్లు తీసుకోగానే అప్పుడు శౌర్యకి మన ఇంటి కోడలయ్యే అర్హత ఉంటుందా? రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేనేదైనా చేశాను అంటే ఆలోచించే చేస్తాను. ఛ! ఏంటి మమ్మీ నువ్వు ఆలోచించేది? నాకు తెలీదా ఏంటి? చిన్నప్పటి నుంచి నేను చూడట్లేదా? డబ్బు డబ్బు అని ఏం చేసుకుంటారు మమ్మీ? ఆస్తంతా ఉన్నా సరిపోవట్లేదా? డబ్బు అనేది బ్రతకడానికి కావాలి మమ్మీ, బీరువాలో దాచుకోవడానికి కాదు. చచ్చేంత వరకు రాసులు సంపాదించి పోసినా పోయేటప్పుడు తీసుకుని వెళ్ళేది ఏమీ ఉండదు మమ్మీ. ఒంటి మీద బట్టలతో సహా వదిలేసి వెళ్ళిపోవాలి. ఇదిగో, ఈ వయసులో ఇలా తగలబడ్డావు కాబట్టే నువ్వు చేయాల్సిన పనులన్నీ నేను చేయాల్సి వస్తోంది. ఇది కరెక్ట్ కాదు మమ్మీ. పెళ్లి చేసుకున్న తర్వాత కట్నం గురించి మాట్లాడడం ఏంటి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్నం కావాలి అని బాధ పెట్టడం ఏంటి? నాకు కావాలరా, తీసుకుంటేనే నాకు విలువ ఉంటుంది.